ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పగలరా? అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మీతోటి శ్రేష్టమైన భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ప్రభుని గణపరుస్తూ ఇది ధన్యతగా భావిస్తున్నాను. నన్ను ప్రేమించి ఆహ్వానించి అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి పీటరయ్య గారికి ధన్యవాదాలు. నన్ను తీసుకొచ్చినటువంటి పీటరయ్య గారి ఫ్యామిలీ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ పొందన్నాను. చాలా సీరియస్ కూర్చున్నట్టు సురేష్ గారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేవుని సన్నిధిలో చక్కగా ఇలాగ మన ప్రభుని స్తుతించి ప్రభుని గణపరిచే శ్రేష్టమైన భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. దాన్ని బట్టి ప్రభుని గణపరుస్తూ చాలా చెప్పాలనుకున్నాను, కానీ పరిస్థితులు అనుకూలంగా లేని కారణం సింపుల్లో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీతో పంచుకొని ఇష్టపడుతున్నాను. అందరూ బైబుల్లో తెచ్చుకున్నారు నేను అనుకుంటున్నాను. ఉన్నాయా? సెల్ ఫోన్ ఉన్నాయా? సెల్ ఫోన్ అంటారు తప్ప బైబుల్ అనరు నేను అనుకుంటున్నాను. బహుశా బైబుల్ ఉంటే అది మనకి ఆశీర్వాదం. బైబుల్తో రావాలి, బైబుల్ తీసుకొని రావాలి, అది మనకు ఆశీర్వాదం. సంతోషం, చాలా సంతోషం. మొత్తానికి ఈ ప్రాంతంలో ఘనమైనటువంటి పరిచర్య దేవుని సేవకం జరిగిస్తున్నారు. దాన్ని బట్టి ప్రభువుని కనపరుస్తూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చదువుకున్నట్లయితే బైబిల్ ఉన్న వాళ్ళు గమనించాలని కోరుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినటువంటి మాట చదువుతారు ఎవరైనా? గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆమె చెప్పండి గట్టిగా. సంఘం అంటే దేని బిడ్డరా? మనుషుల ద్వారా ఏర్పరచబడింది కాదు. సంఘము దేవునిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అపోస్తుల కార్యం గ్రంథంలో ఏముంటుందంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘమని బైబిల్లో మనం చూడగలుగుతాం. సంఘము మనుషుల్ని కాదు. ఒకవేళ ఇక్కడ వర్క్ చేసేది మనుషులైనప్పుడు కూడా స్థాపించిన వాడు, దానిని కొనసాగించగలిగిన వాడు దేవుడే. నమ్మిన వారా? మీరు చెప్పండి గట్టిగా. గనుక ఆ సంఘాన్ని గురించి దేవునికి ఆలోచన ఏమి రాయబడిందంటే, గనుక ఆ దినాలలో ఆదిమ సంఘాన్ని గురించి ఏమి రాయబడిందంటే, గనుక ఆ సంఘము విశ్వాసములో స్థిరపరచుచు లెక్కకు ప్రతిరోజు విస్తరించబడుతున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా బైబిల్ ఒక్కటే ప్రపంచం అంతటికి దీన్ని పెట్టారా. దేవుని యొక్క సదిలో సంఘము అభివృద్ధి చెందాలి, సంఘం ఆశీర్వదించబడాలి. సంఘం అంటే దేని బిడ్డారా? మనమే. మన విశ్వాస జీవితంలో ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఆశీర్వదించబడుతూ వృద్ధి చెందుతుండాలని చెప్పి దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈనాడు సంఘాలు కృంగిపోతున్నాయి, కృషించిపోతున్నాయి. దేని బిడ్డ సంఘం డెవలప్ అవ్వాల్సిన దానికి ప్రతిగా మొత్తానికి తగ్గిపోతా ఉన్న సందర్భాలు మనం చూస్తున్నాం. దీనంతా కారణం ఏమై ఉన్నది? ఆనాడు సంఘములోకి దినదినము సభ్యులు చేర్చబడుతున్నారు. విచారకరమైన సంగతి, ఈనాడు సంఘంలో ఉన్న ప్రజలు దినదినము అదొక రకం చూస్తున్నారు. ఏదో సమానం చెప్పండి. దినదినము తగ్గిపోతారు. పెరగాల తగ్గాల? చెప్పండి. మీకు ఒక మాట అడుగుతారు. మీరు ఏదో ఉద్యోగాలు వ్యాపారం చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్, మీ వ్యాపారం బాగా డెవలప్ అవ్వాలని చూసుకుంటారా, డౌన్ అవ్వాలని చూసుకుంటారా? పగలు రాత్రి శ్రమపడి ఎంత కష్టమైన పడి దేని బిడ్డ డెవలప్ అవ్వాలని చూసుకుంటాం. అయితే సంఘాన్ని గురించి ఒక ఆలోచన, సంఘం అభివృద్ధి చెందాలి, సంఘము దీవించబడాలి, సంఘం విస్తరించబడాలి, సంఘము దినదినము విస్తరించబడాలని చెప్పి దేవుని యొక్క ఆలోచన. ఆనాడు దేని బిడ్డారా? దినదినము సంఘం అభివృద్ధి చెందుతూ వచ్చినట్లుగా చూడగలుగుతాం. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే ప్రతిరోజు సంఘములకు సభ్యులు చేర్చబడుతున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఎవ్రీడే దేని బిడ్డరా? ప్రతిరోజు సంఘంలోకి సభ్యులు చేర్చబడుతున్నట్లుగా, రక్షణ పొందుకున్న వారందరూ సంఘంలోకి చేర్చబడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున దేవుని సంఘాలు నిజంగా విస్తరించబడాలి, సంఘాలు అభివృద్ధి పరచబడాలి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేని బిడ్డ ఆ యొక్క అమెరికా ఈ ప్రాంతం గురించి నేను వింటున్న మాటలు ఏంటంటే, ఈనాడు సంఘాలు నడిపించుకోలేక, సంఘాలు కొనసాగించుకోలేక చాలా చర్చిలు అమ్ముకుంటూ మొత్తానికి అక్కడ విగ్రహారాధన ప్రారంభిస్తున్నట్లుగా అనేక సందర్భాలు వింటున్నప్పుడు చాలా మనసులో బాధగా ఉంది. ఏది ఏమైనా మనందరూ ఇక్కడ ఉన్నాం కనుక ఒక భారముతో, బాధ్యతతో ఖచ్చితంగా దేవుని కార్యాలు బలంగా జరగాలి. ఇప్పటివరకు మనం పాడుకున్నాం కదండి. మన దేవుని గురించి మనం ఆరాధన చేసుకున్నాం. ఆయన ఎంత సర్వశక్తి గల దేవుడు, ఎటువంటి అద్భుతాలు చేసే దేవుడు మనం వింటున్నాం, పాడుకుంటున్నాం. కాబట్టి పాడుకోవడం మాత్రమే కాకుండా ఆ వాక్యానికి లోబడి దేని బిడ్డ ఆయనకు అద్భుతమైన కార్యాలు మనం కన్నులా చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేనంటల్లా. మౌనంగా కూర్చోకూడదు దేవుని మందిరంలో. స్తోత్రం. హల్లెలూయా చెప్పగలుగుతారా? అలవాటు ఉందండి.
కొన్ని సంఘాలు అలవాట్లేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం మొత్తానికి. అయితే దేని బిడ్డ త్వర కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. లేఖనా భాగాల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తే దినము సంఘం అభివృద్ధి పరచబడుతూ ఉంది, దినదినము సంఘం ఆశీర్వదించబడుతుంది. ఒక్క మాట చెప్పాలంటే ఎక్కడ దేవుని సంఘం ఉన్నా అభివృద్ధి చెందాలి. ఆమె చెప్పండి గట్టిగా. యేసు నామమున ఈ పరిచర్య అభివృద్ధి పరచబడును గాక, విస్తరించబడును గాక. కొంచెం హుషారుగా అనండి, మరి ఏదో ఖర్చు పెట్టినట్టు కదా ఫీల్ అయిపోతున్నారు మీరందరూ. ఆమేన్ అనే మాటకు అర్థం ఏంటంటే అలాగూ జరుగును గాక అని అర్థం. కనుక యేసు నామమున ఈ మందిరం విస్తరించబడును గాక, విలువైన క్రొత్తాత్మల సంఘంలో చేర్చబడుదురు గాక. అలా చేర్చబడాలి దేవుని యొక్క ఆలోచన. ఉదాహరణకి బిడ్డ పుట్టిన తరువాత సంవత్సరం అయిన తర్వాత 2 సంవత్సరాల అయిన తర్వాత అలాగే ఉన్నాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులకి ఏమైనా సంతోషం ఉంటుందా? ఉండదు. ఎదుగుతూ ఉండాలి. సంఘం కూడా డెవలప్ అవ్వాలి, సంఘం కూడా ఎదగాలి. ఎప్పుడు 20 మంది 30 మంది కాకుండా దినదినము సంఘంలోకి సభ్యులు చేర్చబడాలి. అలా చేర్చబడిందే నిజమైన సంఘము. దాన్ని జీవము గల దేవుని సంఘం అని పిలుస్తూ ఉంటారు. కనుక ఈ రోజున దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో రాయబడినటువంటి మాటలు గమనిస్తే సంఘము అభివృద్ధి చెందింది, విస్తరించబడింది. ఈనాడు మన సంఘాలు ఆశీర్వదించబడి అభివృద్ధి చెందాలంటే మనం ఎటువంటి అనుభవాలు కలిగి ఉండాలి అని వాక్యాన్ని గమనిస్తే బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. అయితే త్వరగా కొన్ని మాటలు మీతో పంచుకుంటూ నా సాక్ష్యాన్ని కూడా మీతో దేని బిడ్డ పంచుకోవాలని చెప్పి ఇష్టపడుతున్నా. ఒక ప్రశ్న మీ అందరికీ, మనందరం భక్తి ఎందుకు చేయాలి? చాలా పెద్ద ప్రశ్న ఇచ్చాను కదా, అల్లుడికి పోతున్నా అని చెప్పారు అర్థం కాదు. భక్తి మౌనం ఉంటే ఎలాగా? భక్తి ఎందుకు చేయాలి? వాట్ ఇస్ ద మెయిన్ కాజ్? ఏమా భక్తి? నేను అడిగిన దాన్ని కరెక్ట్ సమాధానం చెప్పాలి. అసలు భక్తి ఎందుకు చేయాలి? అమెరికా వచ్చినంత మొత్తం మర్చిపెట్టారు, యేసు రక్తం చేయాలి. భక్తి ఎందుకు చేయాలి అమ్మా? పరిశుద్ధంగా ఉండడానికి రా. ఇంకా అయ్యా ముక్తి, రైట్. ఇంకా ఒక్కరు కూడా సరైన ఆన్సర్ రాదు. అసలు భక్తి ఎందుకు చేయాలంటే ఒక్క మాట తెలుగులో చెప్పాలంటే ఈ లోకం అశాశ్వతమైనది, శాశ్వతమైన రాజ్యము కొరకు. ఆమె చెప్పండి గట్టిగా. ఎన్ని కోట్లు సంపాదించిన, ఎంత డబ్బు సంపాదించినా నువ్వు అమెరికా కాదు ఏ దేశంలో ఉన్నా ఈ లోకంలో ఖచ్చితంగా విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఎప్పుడు గుర్తొస్తుంది ఆ పాట? పరదేశులము. ఎప్పుడు గుర్తొస్తుంది ఆ పాట? ఎవరు కూడా సచ్చినప్పుడు కాదు, ప్రతి క్షణం నీ మనసులో ఉండాలి. ఈ లోకం అశాశ్వతమైనది, ఎంత సంపాదించిన అశాశ్వతమైంది. అసలు సంఘము దేని బిడ్డ ఎందుకు కొరకు సిద్ధపడాలంటే ఆశీర్వాదాల కొరకు కాదు, దీవుల కొరకు కాదు. మనం ఏదో ఆశీర్వదించబడి మనం ఏదో దీవించబడాలని కాదు. కానీ ఈనాడు సంఘాలు ఎలా ఉన్నాయంటే ఆ సంఘానికి వస్తే ఏదో దీవించబడతాం, సంఘానికి వస్తే ఆశీర్వదించబడతాం, సంఘానికి వస్తే డెవలప్ అయిపోతాం, సంఘానికి వస్తే అన్ని బాగా విస్తరంగా దేని బిడ్డ భౌతిక సంబంధ ఆశీర్వాదాలు పొందుకుంటామని ఈ లోక సంబంధమైన వాటి వరకు అనేక మంది సంఘానికి వస్తున్నారు. బైబుల్ ఏమి రాయబడిందంటే ఈ లోక సంబంధంగా ఒకవేళ ఆశీర్వాదం కొరకు నువ్వు దేవుడి మందిరానికి వస్తే మనుషులందరికంటే నువ్వే దౌర్భాగ్యుడివి. హలో, నువ్వు అంట్లా బైబిల్లో ఉందా? నేను చెప్తున్నానా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15-19 ఒక మాట చదువు త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15-19 పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఈ జీవిత కాలం ఒట్టికే క్రీస్తునందు మనము నిరీక్షణ గలవారము అన్నట్లయితే మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమవుతామని చెప్పి దైవజ్ఞుడైన పౌలు సంఘానికి చెప్తున్నటువంటి మాటను మనం చూడగలుగుతాం. కనుక అసలు భక్తి ఎందుకు చేసే సంఘానికి ఎందుకు రావాలి అంటే ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత దేని మీద ఒకవేళ అనుభవించినా ఈ లోకం అంత అశాశ్వతమైనది. కనుక శాశ్వతమైన రాజ్యము, దేవుని రాజ్యము, ఆ యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే సంఘమును గురించి దేవుని యొక్క ఆలోచన. అయితే ఈనాడు ప్రతి క్రైస్తవు కూడా దీన్ని మర్చిపోతున్నారు. ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకంలో దేని బిడ్డ కలిగిన సమస్తం శాశ్వతమని ఈ లోకం కొరకు ప్రాకులాడటం చాలా విచారకరమైన సంగతి. మీ మనసులో ఆలోచించాలి. ఏది శాశ్వతమైంది కాదు, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిలాంటి జీవితము. కనుక శాశ్వతమైన దేవుని యొక్క రాజ్యము కొరకు మనం ఎదురు చూడాలి. ఆ ఉన్నతమైన రాకడలో మనం ఎత్తబడాలన్నటువంటి ఆలోచనతో యేసయ్య రాకడ కొరకు మాత్రమే మనం ఎత్తబడాలి. ఆ
సిద్ధపడాలి. ఆయన ఎత్తబడి ఆ మార్గంలో ఉన్నతమైనటువంటి ప్రభు రాకడ ప్రత్యక్షమవుతుండగా ఆయన రాకడ ఎత్తబడే సందర్భంలో మనం విడవడకుండా ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అయితే సంఘము డెవలప్ అవ్వాలంటే, సంఘం విస్తరించబడాలంటే ఆదిమ సంఘాన్ని ఒకసారి మనం పరిశీలన చేయాలి. దేని బిడ్డరా, సంఘం దీవించబడాలంటే, సంఘం అభివృద్ధి చెందాలి అంటే సంఘములలో విశ్వాసం యొక్క ప్రాముఖ్య పాత్ర చాలా ప్రాముఖ్యమైనది మరోసారి జ్ఞాపకం చేస్తున్నా. ఆనాడు దినదినము సంఘం అభివృద్ధి పరచబడి విస్తరించబడి క్రొత్త వారు సంఘంలో చేర్చబడుతూ వచ్చారంటే దానికి కారణం ఏంటంటే సంఘంలో విశ్వాసుల యొక్క బాధ్యత చాలా విలువైంది, చాలా ప్రాముఖ్యమైనది చెప్పి గమనించాలి. ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే ఆనాడు సంఘం అభివృద్ధి చెంది విస్తరించబడి అభివృద్ధి చెందడానికి గల ప్రాముఖ్యమైన కారణాలు ఏమై ఉన్నాయి అని వాక్యాన్ని గమనిస్తే, నెంబర్ 1, బైబుల్లో ఆనాడు సంఘం విస్తరించబడడానికి మొదటి కారణం ఏంటంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ భక్తి కలిగిన వారు. అనంటమ్మా, చెప్పండి గట్టిగా. మీకు భక్తి ఉందా? ఉంది కనుకనే మీరు వచ్చారు, మంచిది. అయితే మీకు ఎలాంటి భక్తి ఉంది? యేసు ప్రభుని అడ్డం పట్టుకొని బాగుపడాలి, యేసు ప్రభుని అడ్డం పెట్టుకొని డెవలప్ అవ్వాలి. ఒక మాట చెప్పాలంటే ఈనాడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే దేని బిడ్డారా, కరివేపాకుని ఎలాగైతే మనం వాడుకుంటామో యేసుని కూడా అలాగ వాడుకుంటున్నాం. కరివేపాకుని ఎలా వాడుకుంటాం? కూరలో అక్కలు బాగా తెలుసు. ఏమండి, ప్రతి కూరలో కరివేపాకు వేస్తాం, కానీ తింటామా? నిజంగా తినేవాళ్ళు తక్కువ. ఏదో ఒక్కరిద్దరు తినవచ్చు మొత్తానికి, తినేవాళ్ళు దగ్గర తింటామని చెప్తాం మొత్తానికి. అయితే ఒక్కరిద్దరు తినొచ్చు, మిగిలిన వాళ్ళందరూ కరివేపాకు తీసేస్తారు. అయితే నా మట్టుకు నేను కూడా తీసేస్తాను. ఎందుకని? జస్ట్ టేస్ట్ కొరకు మాత్రం దాన్ని ఉపయోగిస్తాం. ఈనాడు యేసయ్యను కూడా అనేక మంది అలాగే కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా దేవుని బిడ్డ భక్తి అనే దానికి బైబుల్లో చాలా నిదర్శనాలు ఉన్నాయి. అసలు భక్తి అంటే అర్థం ఏంటి అని వాక్యంలో గమనించినట్లయితే, భక్తి ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచన ప్రక్కన పెడదాం. ఆనాడు క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ భక్తి కలిగిన వారు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం మీరు చదువుకున్నారనుకోండి, బైబిల్ చరిత్ర అక్కడ రాయబడిన మాట, ఆనాడు సంఘాన్ని గురించి రాయబడిన విషయం ఏం రాయబడిందంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో భూలోకంలో భక్తి కలిగిన యూదులు అని అక్కడ మనం చూడగలుగుతాం. ఈ భక్తి కలిగిన యూదులందరూ అక్కడ సమకూర్చబడ్డారు, వివిధ దేశాల నుంచి వచ్చిన వారని చెప్పి లేఖన భాగాల్లో రాయబడినటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేం పెట్టారా, ఆనాడు సంఘం డెవలప్ అయిందంటే, ఆనాడు సంఘం అద్భుతాలు జరిగాయంటే, ఆనాడు సంఘం ద్వారా స్వస్థతలు జరిగాయి, దయ్యాలు పారిపోయాయి, బలమైన గొప్ప కార్యం జరిగాయంటే దానికి కారణం ఏంటంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ భక్తి కలిగిన వారు. స్తోత్రం కలుగును గాక. భక్తి అంటే 3 మాటలు చెబుతాను మీకు. అసలు భక్తి అంటే అర్థం ఏంటి? భక్తిని గురించి ఏం రాయబడింది? చాలా మంది ఏమనుకుంటాడు, భక్తి అంటే పాటలు పాడటం, భక్తి అంటే వచ్చేసి కూర్చోవడం, భక్తి అంటే వాక్యం వినడం, భక్తి అంటే కానుకలు అర్పించడం, ఇదే భక్తి అనుకుంటా. అదేం పెట్టారా, భక్తి అంటే పాటలు పాడటం మాత్రమే కాదు, భక్తి అంటే వాక్యం వినడం మాత్రమే కాదు, భక్తి అంటే ఆదివారం తప్పనిసరిగా వచ్చి కూర్చోవడం మాత్రమే కాదు, కానుకలు అర్పించడం మాత్రమే కాదు. 3 ప్రాముఖ్యమైన మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నా. అసలు భక్తి అంటే అర్థం ఏంటి? నెంబర్ 1, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం మీరు చదువుకున్నట్లయితే బైబిల్ యాకోబు భక్తుడు ఏం రాస్తాడో తెలుసా? అసలు భక్తి అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ లోహ సంబంధమైన ఇహ సంబంధమైనటువంటి మాలిన్యం తన కంటకుండా దేని పెట్టారా, తను పవిత్రంగా కాపాడుకోవడమే భక్తి. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. భక్తి అంటే అర్థం ఏంటంటే ఈ లోక సంబంధమైన ఇహ సంబంధమైన మాలిన్యం అంటకుండా, ఏ పాపం మనకు అంటకుండా మన వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవడమే భక్తి. ఎందుకంటే మనం ఆరాధన చేస్తుంది దేవుడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడై ఉన్నాడు. ఆమెను అందామా? అందుకే చాలా చక్కగా అమ్మగారు అనుకుంటారు, ఇందాక పాటలు పడుతూ ఏసే ఎంత గొప్ప దేవుడో, అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉంటే ఎంత గొప్ప ధన్యతో, ఈ లోకలు ఎంతో మంది కోట్ల దేవతలు ఉన్నా ఏసే నిర్మించిన దేవుడు ఈ లోకలు ఎవరు లేరని చెప్పి ఎంతగానో మనం పాడుకున్నాం. ఇప్పుడు కూడా పాడుకున్నాం, చేయి పట్టుకో జారిపోకుండా. మీరు అదొక రకం చూస్తున్నా, బాగా భయంగా ఉంటారు. కానీ స్పందించాలి. వ్యవహారం చెప్తున్నప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఊహను ఆను స్పందిస్తూ ఉంటే అది బాగా అద్భుతంగా ఉంటుందన్నమాట. మాకు సంబంధం లేదు పాత్ర గారు, మీరు ఏదో చెప్పుకుని వెళ్ళిపోండి అన్నట్టు కూకున్నారు అనుకోండి, అది బాగుండదు. మీరు అందరూ తెలుగులే కాబట్టి యేసు నామములో దేవుడు మీకు కృపనిచ్చును గాక, బలపరచబడుదురు గాక. జీవము గల సంఘము అనండి గట్టిగా. జీవము గల సంఘం అంటే జీవం కలిగిన ప్రతిదీ కూడా పని చేస్తుంది. ఈ టేబుల్ ఉంది, పని చేస్తుందా? మాట్లాడలా. ఎందుకని? దీంట్లో జీవం ఉండేది కాబట్టి. మన మనుషులు జీవం ఉందా లేదా?
మరి ఆనో చెప్పండి. దేవుడు ఆ కృపనిచ్చునుగాక. సంతోషం తెలిపిన బైబిల్ చరిత్రలో రాయబడిన మాటలు గమనిస్తే ఆనాడు సంఘానికి గురించి ఏం రాయబడిందంటే భక్తి అంటే అర్థం ఏంటంటే మన దేవుడు పరిశుద్ధుడు గనుక. లేవియాకాండం 11:43-44 వచ్చిన, లేవియాకాండం 19:2 పేతురు రాసిన మొదటి పత్రిక 1:14-15 వచనం రాయబడిన మాటలు గమనిస్తే ఈ 3 వచనాల్లో రాయబడిన ఒకే ఒక మాట ఏంటంటే దేవుడు చెప్తాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండండి. ఆమేనందామా. మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు పవిత్రుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేని బిడ్డలారా, ఈ ప్రాంతానికి వచ్చిన తరువాత నిజంగా చెప్పాలంటే బైబిల్ యొక్క వాక్యము ఎక్కడికి వెళ్ళినా ఒకటే. ఇండియాలోనైనా అదే వాక్యం, అమెరికాలోనైనా అదే వాక్యం. కానీ మనస్తత్వాలు మారిపోకూడదు, ప్రవర్తన మారిపోకూడదు, జీవితాలు మారిపోకూడదు. ఎక్కడికి వెళ్ళినా మన దేవుడు పరిశుద్ధుడు గనుక మన వ్యక్తిగత జీవితంలో పవిత్రతను కాపాడుకుంటూ పరిశుద్ధంగా మనం బ్రతికినప్పుడు మన దేవుడు ఉన్నతమైనటువంటి ఆ ఆలోచన ప్రకారం మన జీవితాలు దీవెనకరంగా మార్చబడుతుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. యేసయ్య చెప్పిన మాట ఒకే ఒక మాట, మత్తయి సువార్త 5:8 రాయబడిన మాట, నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని యేసు ప్రభువు చెప్పినట్లుగా అక్కడ భక్తులు మత్తయి గారు అంటారు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక మన దేవుడు పరిశుద్ధుడు. నీవు నేను మనందరూ పరిశుద్ధంగా, మాట పవిత్రంగా ఉండాలి, చూపు పవిత్రంగా ఉండాలి, ఆలోచన పవిత్రంగా ఉండాలి. ఈ పరిశుద్ధంగా మనం బ్రతకటమే భక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తా. భక్తి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని కంటే ఎక్కువగా ఎవరిని దేనిని ప్రేమించకూడదు. ఒప్పుకుంటారా మీరు? ఆమేనండి. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని దేనిని ప్రేమించకుండా దేవుణ్ణి మాత్రమే ప్రేమించేది భక్తి అన్నమాట. ఆదికాండం 22 తర్వాత మీరు తర్వాత చదువుకోండి. అబ్రహాముని దేవుడు పరీక్షించడానికి 100 సంవత్సరాల తర్వాత దాదాపు ఒక బిడ్డనిచ్చి దేవుడు పరీక్షించిన, అసలు భక్తి కలిగి ఉన్నాడో లేదో పరీక్షించడానికి దేవుడు అబ్రహాముతో మాట్లాడు. అబ్రహామా, నేను నీకు చూపించి దేశానికి వెళ్ళిపోయి నీ కుమారుని అక్కడ మోరియా పర్వతం మీద బలిగా అర్పించమని దేవుడు అబ్రహాముతో మాట్లాడిన వెంటనే విచిత్రమైన సంగతి తెలుసా? అబ్రహాము దేవుడు తనతో మాట్లాడిన సంగతి తన భార్యతో కానీ, తన ప్రక్కవారితో కానీ, తన ఇరుగు పొరుగు వారితో కానీ ఏమాత్రం పంచుకోకుండా దేవుడు చెప్పిన వెంటనే తెల్లవారుతుండగా దేని బిడ్డలారా తన పరిమాణం చేసుకుని మొత్తానికి మోరియా పర్వతానికి వెళ్ళినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇస్సాకు అబ్రహాము వెళ్తున్నారు. ఏమండి, తల మీద కట్లు పెట్టుకున్నాడు ఇస్సాకు. ఒక చేత్తో కత్తి, మరొక చేత్తో నిప్పుంది. వెళ్ళిపోతా ఉన్నారు, ఎక్కుతా ఉన్నారు. ఇప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ ఎక్కడికి వెళ్తున్నావని. దేవునికి బలర్పించడానికి వెళ్తున్నారు అబ్బాయిని బయలుదేరారు. సరే డాడీ, కత్తి ఉంది, నిప్పులు ఉన్నాయి, కట్టెలు కూడా ఉన్నాయి డాడీ, మరి బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడ డాడీ అంటే యెహోవా. సౌందర్య అట్లా గట్టి చెప్పాలి, యెహోవా. ఈరే చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మొత్తం ఇద్దరు కలిసి బలిపీఠం కట్టారు. దేని బిడ్డారా, మొత్తానికి గొర్రె పిల్ల ఎక్కడ అనేటువంటి ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టి అబ్రహాం బలిపీఠం మీద అలా ఉంచేసి కత్తితో అలా నరగడానికి సిద్ధపడినప్పుడు దేవుడు పలుకుతాడు, అబ్రహామా నువ్వేం కంగారు పడద్దు. 9వ వచనం చదువుకోండి. 22వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మీరు చదువుకుంటే అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహామా నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. ఇదిగో నీ కుమారుని నువ్వేం చెయ్యొద్దు. నువ్వు కత్తి పైకి ఎత్తావు. నేను గమనించినప్పుడు నాకు అర్థమైంది, నీవు దేవునికి భయభక్తులకి నేను వాడవని నాకు అర్థమైంది అబ్రహాం అని. దేవుడు అద్భుతంగా అబ్రహాముతో పలికిన మాటను మనం చూస్తున్నాను. అదేం బిడ్డ, దీని అర్థం ఏంటంటే భక్తి అంటే అర్థం ఏంటంటే దేవుని కంటే ఎక్కువ ఎవరిని దేనిని ప్రేమించకుండా దేవుణ్ణి మాత్రమే ప్రేమించడమే నిజమైన భక్తి. నా మాటలు అంగీకరిస్తామని చెప్పండి గట్టిగా. రైట్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న, ఎంతమంది ప్రేమిస్తున్నారు దేవుణ్ణి? నాకు ఉద్యోగం అవసరం లేదు, వ్యాపారం దిగిపోతాయి చేతులు, ఇంకా పూర్తి చేయలేదు దిగిపోతుంది. నాకు భార్య అవసరం లేదు, అవసరంగా నా భార్య ఎక్కువ కాదు, బిడ్డలు ఎక్కువ కాదు, ఉద్యోగం ఎక్కువ కాదు, వ్యాపారం ఎక్కువ కాదు, నాకు దేవుడే ఎక్కువ, నాకు దేవుడే ప్రాముఖ్యం అన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తమన్నా అనుకోండి, బహుశా ఒకటో రెండు ఎత్తుతారు. మిగిలిన వాళ్ళందరూ అదేంటి పాషగా మరి ధైర్యంగా అంత చెబితేలాగా అన్ని చూసుకొని దేవుడు చూసుకోవాలి, అన్ని చూసుకొని దేవుడు చూసుకోవాలి చెప్పి ఎక్కడ బైబిల్లో లేదు. దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు మత్తయి సువార్త లేక లూకా సువార్త 14వ అధ్యాయం దయచేసి 27 వచనం మీరు రాయబడిన మాటను గమనిస్తే, నాకు శిష్యులు కావాలంటే నా నిమిత్తం తల్లినైనో తండ్రినైనో భార్యనైనో బిడ్డనైనో నక్కజనులను ఆస్తిపాస్తులైన విడిచిపెట్టిన వాడు నాకు పాత్రుడు. మాట్లాడలా
టైంపాస్ గురించి చెప్పారు యేసు ప్రభు ఈ మాటలు కదా మాట్లాడాలి. అంటే దాని అర్థం ఏంటి? విడిచిదమ్మని దాని అర్థం కాదు. దేవుని కంటే ఎక్కువ ఏది కాదు. అబ్రహాము జీవితం మనం నేర్చుకోవాలి. ఒకే ఒక కొడుకు లేక 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 100 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక వ్యక్తిని ఇచ్చిన తర్వాత మళ్ళా పరీక్షించడానికి అబ్రహాము అడిగినప్పుడు మారు మాట మాట్లాడకుండా సాగు చెప్పకుండా దేని బిడ్డ అబ్రహాము దేవుని మాటకి లోబడి వెంటనే అద్భుతమైన రీతిలో తన కుమారుని, తనకి ఇష్టమైన కుమారుని, తన ప్రేమించే కుమారుని ఇస్సాకుని మోరియా పర్వతం మీద తీసుకెళ్లి అక్కడ బలిగా అర్పించడానికి ఇష్టపడినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఒకవేళ దేవుడు ఆపకపోయినట్లయితే అబ్రహాము ఖచ్చితంగా ఇస్సాకును ముక్కలుగా నరికుండేవాడు. దేవుని కృపను బట్టి దేవుడు ఆపారు కనుకనే. ఎందుకు? అబ్రహాం మైండ్లో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఏంటంటే నాకు దేవుడే ఎక్కువ అన్నటువంటి ఆలోచనతో దేవుని మీద ఉన్నారు కనుకే తన భక్తిని అద్భుతమైన రీతిలో దేవుడు మెచ్చుకున్నాడు. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డారు. అబ్రహాము వేల మందికి దేవునికరంగా మార్చబడ్డాడు. ఆదికాండం 24 మొదలు వచ్చిన మీరు చదువుకుంటే అబ్రహాం అన్ని విషయములలో ఆశీర్వదించబడినట్లుగా వాక్యం మనం చూస్తాం. అబ్రహాం ఇంట్లో పని మనుషులు ఎంతమంది? 318 మంది అంట. స్తోత్రం. సౌండ్ పని మనుషులు ఎంతమంది అండి? 300. ఎంతమంది పరిచయం చేయటానికి? 2. అబ్రహాం గారికి శారమ్మ గారికి పని చేయడానికి ఎంతమంది పని మనుషులు? అలవర్చబడిన వారంట 318 మంది పనివారు ఉన్నారు అబ్రహాము చేతి. ఎందుకు అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు అన్ని విషయాలు. దీనికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాం ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే దేవునికి ప్రాముఖ్యతనిచ్చారు. ఈనాడు నా దేవుని బిడ్డలకు మీతో చెప్పగలిగిన మాట, సంఘములో అద్భుతాలు జరగాలంటే, సంఘంలో ఆశ్చర్యాలు జరగాలంటే నిజంగా దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి. ఒకవేళ ఇండియాలో ఉన్నప్పుడు మళ్ళీ భక్తి చేసేవాళ్ళండి, ఇండియాలో ఉన్నప్పుడు ఉపవాసాలు ఉండేవాళ్ళండి, ఇండియాలో ఉన్నప్పుడు అసలు ఏ వారు మిస్ అయ్యేవాళ్ళం కదండి, ఇండియాలో ఉన్నప్పుడు అబ్బో ఎంత తీసేవాళ్ళు. మరి ఇప్పుడు ఏమైంది? హలో, సౌండ్ రాట్లా? స్తోత్రం చెప్తామా గట్టిగా? హల్లెలూయా. ఇండియా ఉన్నప్పుడు చేసావు, ఓకే కరెక్టే. ఇప్పుడేమైంది? ఇండియాలో ఉన్న బైబిల్ వేరుగా ఉంది, ఇక్కడ బైబిల్ వేరుగా ఉంది. ఇండియాలో దేవుడు వేరుగా ఉన్నట్టు దేవుడు వేరుగా ఉన్నది కాదు కదా. ఎక్కడికి వెళ్ళినా మన జీవితంలో దేవుని బిడ్డలారా దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి. అలా ప్రాముఖ్యతనిచ్చినప్పుడు మాత్రమే బైబిల్లో చాలా మంది భక్తులు దేవునికి ప్రాముఖ్యతనిస్తూ వచ్చారు కనుక వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడి వేల మందికి దేవుని మహిమకరంగా వాళ్ళు ఉన్నట్లుగా బైబిల్ చరిత్రలో మనం చూడగలుగుతాం. కనుక ఈ రోజున వాక్యం ఉంటున్న మన జీవితంలో ఆనాడు సంఘం అద్భుతంగా ఆశీర్వదించబడి అభివృద్ధి పరచబడింది. ఒక మాట చెప్పారంటే అలా ఆశీర్వదించబడి అభివృద్ధి చెందబడటమే కాకుండా సంఘం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి, సంఘం ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగాయి, సంఘం ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోయాయి, సంఘం ప్రార్థన చేస్తే భూమి కంపించింది. స్తోత్రం కలుగును గాక. ఇంతమంది అద్భుతం ఎందుకు జరిగింది? ఆనాడు దేవుడు ఈనాడు ఉన్నాడు. ఆనాడు దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. మనం ఆరాధన చేస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరం మార్పు లేని గొప్ప దేవుడై ఉన్నాడు. స్తోత్రం. మరి ఉన్నట్టు గొప్ప దేవుడు ఆనాడు సంఘుల అద్భుతాలు జరిగించినప్పుడు ఈనాడు మన ద్వారా ఎందుకు జరగడం లేదంటే అర్థం ఏంటంటే భక్తి లేదు గనుక. భక్తి అంటే అర్థం ఏంటంటే ఒకటి మన జీవితాలు పరిశుద్ధంగా కాపాడుకోవడమే, పవిత్రంగా కాపాడుకోవడం భక్తి. చాలా మందిని అడిగితే భక్తి అంటే ఏమంటారంటే డెవలప్ అవ్వాలని, ఆశీర్వదించబడాలని, దేవుడు అనుగ్రహం ఉంటే మన బిడ్డలు మనం కాక్షేమంగా ఉంటామని చెప్పి ఇలా మాట్లాడుకునేవాళ్ళు చాలా మంది లేకపోయారు. దేని బిడ్డ భక్తి అంటే నిజమైన అర్థం ఏంటి చెప్పమంటారా? హైందవ వేదాల్లో కూడా రాయబడిన మాట. మా నాన్నగారు రోజుకొకసారి మీ మాట చెబుతారు, మాకు జ్ఞాపకం చేస్తారు. ఏమని? కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకు అన్నారు పెద్దలు. అర్థమైంది మీకు? దేవుడి స్తోత్రం గారు. ఒకసారి స్తోత్రం చెబుతారా గట్టిగా? ఆమేన్, ఆమేన్. మా నాన్నగారు రోజుకు ఒక్కసారి అని చెప్తాను ఈ మాట, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకు అన్నారు పెద్దలు. అంటే దాని అర్థం ఏంటి? తెలుగులో చెప్పమంటారా? హలో, ఏదో చెప్పుడు తెలుగులో చెప్తారు వినండి. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే అర్థం ఏంటంటే అబ్బాయ్ కష్టపడి పని చేయటం నేర్చుకుంటూ అడుక్కు తినాల్సిన పని లేదు అని. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే అర్థం ఏంటంటే కష్టపడి పని చేయటం నేర్చుకుంటే అడుక్కు తినాల్సిన పని లేదు అని. జపతో నాస్తి పాతకు అంటే అర్థం ఏంటంటే జపము చేయటం వలన పాపాలన్నీ పరిహరించబడతాయి.
పాపాలన్నీ పరిహరించబడతాయి. జపతో నాస్తి పాతకం అంటే అర్థం ఏంటంటే పాపాలన్నీ పరిహరించబడతాయి. ఎందుకు భక్తి చేయాలంటే స్వతహాగా మనం పాపులం కనుక మనకున్న పాపాలు పరిహరించబడాలి అంటే భక్తి చేయాలి. ఏదో ఒక భక్తి కాదు, యేసయ్యను మాత్రమే నమ్ముకోవాలి. స్తోత్రం కలుగును గాక. అలా యేసయ్యను నమ్ముకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చిందించిన రక్తము ద్వారా మనకున్న జన్మ కర్మ పాపాలని పరిహరించి మోక్ష రాజ్యానికి హక్కుదారులుగా మనం చేస్తాం. భక్తి ఎందుకు చేయాలనగా పరిశుద్ధంగా పవిత్రంగా మన జీవితాలు కాపాడుకోవడానికి. రెండు, భక్తి ఎందుకు చేయాలనగా దేని బిడ్డరా బైబిల్ చేతితో రాయబడిన మాట, దేవుని కంటే ఎక్కువగా ఎవరిని మనం ఎంత మాత్రం ప్రేమించకుండా దేవుని మాత్రమే ప్రేమించుట, అది నిజమైన భక్తి. మూడు, భక్తి అంటే అర్థం ఏంటంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం భక్తి కాదు, అంగీకరిస్తామని చెప్పాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదలు వచ్చిన పౌలు భక్తులు అంటారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదలు వచ్చిందో మనం సంపూర్ణమైన భక్తి కలిగి మాన్యతయు దేవుడు కలిగి నిజమైన భక్తిగా ఉండాలంటే, నిజమైన వాక్యానుసార భక్తి ఉండాలంటే పౌలు భక్తులు అంటారు దేవుడు మనం సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నింటికంటే ముఖ్యముగా, ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి, అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. పౌలు భక్తులు సంఘానికి రాస్తారు. అక్కడ రాజులు అంటాడు, అధికారులు అంటారు, మొత్తానికి ఏదేదో అంటారు. అనే రాజులు మనుషులే కదా, అధికారులు మనుషులే కదా. మన జీవితంలో దేని పెట్టారా అలాగా మనుషులందరి కొరకు ప్రార్థించాలి. నేను మీతో చెప్పవలసిన మాట ఏంటంటే మీరు ఈ దేశానికి రావడం చాలా సంతోషం, ఒక ఉన్నతంగా దీవించబడడం చాలా సంతోషం. దానికంటే ప్రాముఖ్యంగా దిగజారిపోతున్న దేశం కొరకు చేతులెత్తి మనం ప్రార్థించాలి. ఆమెనండి గట్టిగా. ఉపవాసాలు ఉండండి, కన్నీరు విడవండి. అయ్యా, అమెరికా దేశం వాస్తవంగా ఒకప్పుడు ప్రపంచానికి అగ్రరాజ్యముగా పేరుగాంచినటువంటి అద్భుతమైన ఆ దేశం. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో క్రైస్తవ దేశం అనగా అమెరికా అంటే క్రైస్తవ దేశం అని చెప్పి అందరికీ వెల్ నోటెడ్ అనమాట. అలాంటి దేశంలో ఈనాడు భయంకరమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి. అలాంటి దేశంలో ఈనాడు ఎంతో భయంకరమైన విగ్రహాలను ప్రారంభమయ్యాయి. దాదాపుగా ఒక పాస్టర్ మాకు చెప్తూ ఉంటే విన్నాను, అమెరికా దేశం మొత్తం మీద 13,000 చర్చీలు 13,000 చర్చిలు కొనసాగించలేక హైదులకు అమ్ముకుంటే వాళ్ళు అందులోకి వెళ్ళిపోయి ఆ మొత్తానికి బొమ్మలు పెట్టి పూజ చేస్తున్నాడంట. ఎంతో వేదన, ఎంతో దుఃఖకరం, ఎంతో వేదనకరం. మరి సగటు నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేయవలసిన పని ఏంటి? నా మట్టుకు నాకు ఎందుకులే, నాకు ఉద్యోగాలు ఉన్నాయి, నాకు వ్యాపారం, నాకు సో బిజీ, అసలు ఏమాత్రం నాకు ఖాళీ లేదనుకుంటే ఖచ్చితంగా దేవుడిని ప్రశ్నిస్తాడు. హలో, తప్పించుకోవాల్సిన పనులు తప్పించుకోవడానికి అవకాశం లేదు. దేవుడు నిన్ను అడుగుతాడు. నీకు తెలుసుకోని నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, తెలుసుకోని నీకు బాధ్యతమైనటువంటి ఆ ప్రశ్న నీ జీవితంలో దేని బిడ్డ కలుగుతుంది కనుక దేవుని నిజమైన భక్తి అంటే అర్థం ఏంటంటే మోకరించి మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం కానే కాదు. మోకాళ్ళ మీద దేశం కొరకు, ప్రపంచ దేశాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, విగ్రహాల కొరకు, త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, మాంత్రికులు ఎంతో మంది దేవుని దగ్గర రాక దేవునికి దూరమై జీవిస్తుండగా అలాంటి వారందరూ ప్రభు దగ్గరికి రావాలి అనే భారము బాధ్యత కలిగి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. స్తోత్రం. ఆమేన్. ఆనాడు సంఘము భక్తి కలిగింది. చెప్పండి, ఆనాడు సంఘం ఎలా చెప్పండమ్మా? భక్తి. భక్తిలో 3 అనుభవాలు చెప్పండి. మరో భక్తి అనగా పరిశుద్ధంగా ఉంటాం, భక్తి అనగా దేవునికి ప్రాముఖ్యతని ఉంటాం, భక్తి అనగా అందరి కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేయటం. అలా ప్రార్థన చేయటం అది నిజమైన భక్తి. ఆనాడు సంఘం అభివృద్ధించడానికి గల కారణం ఏంటంటే సంఘంలో విశ్వాసులు ఇలాంటి అనుభవం కలిగి ఉన్నారు కనుకనే సంఘము దినదినం అభివృద్ధి పరచబడింది. నెంబర్ 2, రెండోదిగా సంఘం ఆనాడు విస్తరించబడ్డానికి గల రెండో కారణం ఏంటంటే ఆనాడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు. ఆమేనండి. ఎలా ఉన్నారండి? మనస్పర్ధలు లేవు, వాళ్ళకి గొడవలు లేవు, కుళ్ళు కొట్టులో పగల ద్వేషాలు ఏమి లేవు. ఆనాడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు. దేవుడు అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం మొట్టమొదటి వచ్చి మీరు చదివారనుకోండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం మొట్టమొదటి వచ్చి మీరు చదువుకుంటే అక్కడ చక్కటి మాట రాయబడి అందరూ ఒక చోట కూడి ఉండగా, అందరూ ఒకే స్థలంలో కూడి ఉన్నారు. 14 వచ్చిన కూడా తర్వాత మీరు చదువుకోండి. బైబిల్ చరిత్ర రాయబడిన మాటను గమనిస్తే ఆనాడు సంఘంలో అద్భుతాలు జరిగే, సంఘం ఆశీర్వదించబడి వృద్ధి చెంది కొత్త వారు సంఘంలో చేర్చబడ్డారంటే ఆనాడు సంఘంలో ఉన్న వారందరి మధ్యలో ఏక మనస్సు అన్నట్టు గట్టిగా ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నేను అడుగుతున్న ప్రశ్న, ఈనాడు సంఘాలలో ఐక్యత ఉందా? మాట్లాడలే. ఏడుందంటే ఎవరికో మాకు క్షమించండి సరదాగా. స్తోత్రం. హల్లెలూయా.
సంఘంలో ఐక్యత లేదు. వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, ఆమంటే ఏమి కిట్టదు, ఏమంటే ఆమె కిట్టదు, ఆ కుర్రోడు అంటే ఈ కుర్రోడికి ఈ కుర్రోడు అంత భయంకరమైనటువంటి మనస్పర్ధలతో, కుళ్ళు కుట్ర పగ ద్వేషాలతో తినిపెట్టారా వచ్చి కూర్చొని మనస్ఫూర్తిగా ఆరాధన చేయలేకపోతున్నాం. మనస్పర్ధలు పెట్టుకొని ఉన్నాం. ఐక్యత అంటే ప్రక్కన కూర్చోవడం కాదు. ఐక్యత అంటే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పి కౌగిలించుకోవడం కాదు. ఐక్యత అంటే ఏం పెట్టారా, నిజంగా మన జీవితంలో శరీరాలు కలవడం ఐక్యత కాదు, మనస్సు కలవాలి. మనస్సు కలవాలి. నేను ఒక మాట అడుగుతాను, నిజంగా చెప్పండి. అబద్ధం చెప్పాను దేవునికి స్తోత్రం. అబద్ధం చెబితే స్తోత్రమే. అబద్ధం అడుగుని చెప్పండి, నాకు ఎవరి మీద ఎటువంటి కుళ్ళు కుట్ర పగ ద్వేషం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, అక్కెత్తిందిగా అక్కడ వెచ్చా నీకు వెచ్చా అలా ఎత్తారు. నేను చూశాను కదా, అడిగిన అంటే దమ్మన్స్ పైకి ఎవరు చేతులు ఎత్తలా. ఒక ఆయన ఎత్తాడు. నా దేని బిడ్డలారా, మన జీవితంలో ఆలోచించండి. చాలా సంతోషం, మీరు చాలా హ్యాపీగా ఉన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లేఖన భాగాలు రాయబడిన మాటలు గమనిస్తే, ఆనాడు సంఘము ఏక మనస్సు కలిగి ఉందా. ఒక మాట మీరు చదవాలని జ్ఞాపకం చేస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 4:32 త్వరగా ఒక మాట చదువుకుని ముగించుకుందాం, ముందుకు వెళ్ళిపోదాం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలని జ్ఞాపకం చేస్తున్నారు. అపోస్తుల కార్యముల గ్రంథము 4:32 అంటే విశ్వసించిన వారందరూ ఎలాగెలాగా, మళ్ళా చెప్పండి అందరూ, ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండి, ఎవడను తనకు కలిగింది ఏది తనదనుకోలేదంట. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనాడు సంఘ స్థితిని జ్ఞాపకం చేస్తాను. ఆనాడు ఆదిమ సంఘ స్థితి ఎలా ఉందో నేను అడిగే ఆలోచన, నా మనసులో బాధ, నా మనసులో వేదన, ఆదిమ సంఘంలో ఉన్న పరిస్థితులు ఈనాడు సార్వత్రిక సంఘంలో ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఆదిమ సంఘంలో ఎటువంటి అద్భుతాలు జరిగాయో, ఆదిమ సంఘంలో ఎటువంటి ఆశ్చర్యాలు జరిగాయో, ఆదిమ సంఘంలో విశ్వాసం ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నారో, ఈనాడు సార్వత్రిక సంఘముగా ఉన్న నీవు నేను మన అందరిలో, మన ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతం ఉన్నా, ఏ కళ, ఏ రంగులో ఉన్నా, ఏ భాషలో ఉన్నా, దేని బిడ్డారా, బైబిల్ చరిత్రలో రాయబడిన మాట, దీనంతటిని బైబిల్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలకి పెట్టబడిన పేరు ఏంటంటే సార్వత్రిక సంఘం. అనండమ్మ గట్టిగా. ఈ సార్వత్రిక సంఘం ఎలా ఉండాలో తెలుసా? ఆదిమ సంఘములో ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నారు, ఆదిమ సంఘం ఎటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు కలిగి ఉన్నారు, ఈ సార్వత్రిక సంఘము కూడా అటువంటి అనుభవాలు కలిగి ఉండాలి. ఎందుకంటే యేసయ్య రాకడ సమీపంలో ఉంటుంది కనుక, ఆయన ప్రభు పెళ్లి కుమారుడిగా రాబోతుండగా సంఘముగా నీవు నేను పెళ్లి కుమార్తెగా అలంకరించబడి ఆధ్యాత్మికమైన అనుభవాలలో ఆదిమ సంఘం ఎటువంటి అనుభవాలు ఉన్నాయో అటువంటి అనుభవాలు కలిగి మనం బ్రతికినప్పుడే యేసయ్య రాకడలో మనం ఎత్తబడతాం. లేకపోతే విడవబడతాం. పాట పాడినంత మాత్రాన ఏమండి, యేసు రాజుగా అమ్మ చచ్చుచున్నారని పాడుతున్నారు మీరు అందరూ. అమ్మ చచ్చుచున్నారు కాదు తల్లి, వచ్చుచున్నారు తల్లి. భాషల అర్థం మారిపోకూడదు. యేసు నామములో మీ నోర్లు శుద్ధీకరించబడును గాక అంటే తిరిగి మారిపోయింది యేసురక్తం. అది అంతకంటే ఆయన రాబోతున్నారు. యేసయ్య రాకడగా దేని మీద సమీపంటుండగా మన అందరం ఆయన రాకడ ఎత్తబడాలంటే సార్వత్రిక సంఘము ఆదిమ సంఘమును అనుభవాలు కలిగి ఉండాలి. ఆదిమ సంఘం విశ్వాసం ఎలా ఉండాలంటే ఒకే మనసు అన్నట్టమ్మా, చెప్పండమ్మా, ఒకే ఆలోచన, ఒకే హృదయం, ఏక మనస్సు కలిగి ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ఇంకొక మాట విచిత్రంగా ఏం రాయబడిందంటే, ఎవడను వారికి కలిగింది ఇది మాదనుకోలేదంట, మనది అనుకున్నారంట. ఆమేనండి, చెప్పండి. ఇప్పుడు ఏమనుకుంటాం మనం? మనది. మాట్లాడాలి, సౌండ్ రావట్లేదు. అయ్యో, మనది అనుకోవాలి. ఆనాడు సంఘంలో తెలియరా, ఇది మనది అనుకున్నారు, ఇది నాదనుకోలేదు. అక్కడ రాయబడినమాట, దాని సారాంశాన్ని మీరు అర్థం చేసుకోండి. ఏది కూడా తమ కలిగింది నాది అనుకోలేదు, మనది అనుకున్నారు. నా తెలియబడి అటువంటి అద్భుతమైన యూనిటీ, అటువంటి అద్భుతమైన ఐక్యత వారిలో ఉంది కనుకనే దేవుడు వాళ్ళ మధ్యలోకి దిగి అద్భుతాలు జరిగించారు. మీకు మాట చెప్పమంటారా? దేవుడు ఎక్కడ ఉంటాడో చెప్పమంటారా? ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడే ఉంటాడు. ఆమేనంటారా?
ఎఫెసీ పత్రిక 4:1 పౌలు భక్తుడు అంటాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడం ఎందుకు శ్రద్ధ గలవారై అని పౌలు భక్తుడు అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఆత్మ, దేవుని ఆత్మ ఐక్యతను కలిగిస్తుంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఐక్యత లేని స్థలాలలో దెయ్యం ఉంటారు. కనుక సంఘులకు 100 మంది వచ్చినా, 10 మంది వచ్చినా, 50 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా దేని బిడ్డ, సంఘంలో ఒక ఐక్యత కావాలి. ఐక్యత లేకపోతే సంఘంలో అద్భుతాలు జరగదు. ఐక్యత లేకపోతే దేవుడి కార్యాలు మనం చూడలేం. కనుక భక్తి అంటే అర్థం ఏంటంటే ఏ విధమైన మనస్పర్ధలు లేకుండా, ఆమె శరీరాలు కాదు కలవాల్సింది. చెప్పండి, ఏం కలవాలి? మనస్సులు. చెప్పండి అమ్మా. ఉదాహరణ అడిగితే మీరు చెప్పారు, నాకు ఎవరి మీద కోపం లేదని, పోలేదండి, ఎటువంటి మనస్పర్ధ లేదని చెప్పి అన్నారు. కానీ ఎవరికి ఉండే వాళ్ళకు ఉన్నాయి. ఆడు అలాంటోడు, ఈయన ఇలాంటోడు, ఆమె ఎలాంటిది, ఈమె ఇలాంటిది అని దేని పెట్టారా ఇలాగ పక్కకెళ్ళి సొనుక్కోము మనం మాట్లాడలేదు. కారణం ఏంటి? ఇప్పుడు అంటున్నారు బాగా ఎస్ అని, స్తోత్రం కలుగును గాక. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన జీవితంలో మనస్పర్ధలను తొలగిపోవును గాక. ఏక మనసు అన్నట్టు గట్టిగా ఏక మనసు ఉంటే మన మధ్యలో ఎవరుంటారో తెలుసా? దేవుడు. ఎవరుంటారండి? ఒక మాట మీరు చదువుతారా? మీరు ఒక్క మాట చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:12 టకటక తీయగలరు ఎవరైనా? యోహాను రాసిన మొదటి పత్రిక 4:12 చదువునా? చదువుతల్లి. ఏ మానవుడు ఏంటంటే విషయం బైబిల్ చదివే ముందుంటే బాగుంటుంది. దేవుణ్ణి ఎప్పుడు చదవమ్మా. ఇదిగో ఈ మాటను బాగా అర్థం చేసుకుని మనం ఒకరిని ఒకడు ప్రేమించుకున్నట్లయితే దేవుడు మనతోనే ఉంటాడు. ఆమె గట్టిగా. ఏ మానవుడు ఎప్పుడు దేవుడు చూచి ఉండలేదు. మనం ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే దేవుడు మనతోనే ఉంటాడు. నేను భక్తి అంటే అర్థం ఏంటో మీకు చెప్తున్నాను. ఆనాడు సంఘం అభివృద్ధి చెందడానికి, ఆనాడు సంఘం ఆశీర్వదించబడడానికి మొదటి కారణము భక్తి కలిగిన వాళ్ళు. రెండవ కారణము ఐక్యత. అనంటే గట్టిగా ఐక్యత. చిన్నగా మాట చెప్తాను. మూడవ కారణం ఏంటి తెలుసా? బైబిల్ చేతితో రాయబడిన మాట. ఆనాడు సంఘం అభివృద్ధి చెందడానికి మూడవ కారణం ఏంటంటే నాయకత్వానికి లోబడి, నాయకత్వం కలిగి, నాయకత్వానికి లోబడుతూ వచ్చారు సంఘం అంతా. 14 వచ్చిన తర్వాత మీరు చదువుకోండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2:14 రాయబడిన మాట. ఆనాడు సంఘం అభివృద్ధి చెందడానికి మూడవ కారణం ఏంటంటే నాయకత్వము కలిగి, నాయకత్వానికి లోబడ్డారు. చెప్పండి, నాయకత్వానికి. ఏమంటే ఒక మాట, సంఘము దేవునిది. చెప్పండి, సంఘము దేవుడు. సంఘానికి ఒక నాయకుడు ఉండాలి. ఆమెనంటారా? అందరూ నాయకుడు కాదు కదా. ఈనాడు సంఘాలలో అమెరికాలో విశేషంగా, అమెరికాలో మాత్రమే కాదు, నేను చాలా దేశాలలో వచ్చాను. అన్ని దేశాల్లో గమనించింది ఏంటంటే ఆ సంఘాలలో ఒక నాయకత్వం ఏమి ఉండదు. నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లుగా. వింటున్నారండి? ఎవరంతలో వాళ్ళు నాదే పెత్తలు, నా మాట గెలవాలి అని చెప్పింది. నాయకత్వానికి విలువ లేకుండా మొత్తానికి ఈనాడు చాలా మంది వాళ్ళ జీవితంలో ఎవరంతలో వాళ్ళ నాయకుడిగా మార్చబడుతున్నారు. కాదండి, దేవుడు ఏర్పరచుకున్న దైవ సేవకుడు మనకు ఉన్నప్పుడు. ఆమెనంటారా గట్టిగా? తండ్రి గారు క్రిస్టఫర్ గారు కదా, వారు గొప్పగా పరిచయం చేశారు. దేని బిడ్డారా, వారు ఈ పరిచయం స్థాపించారు. ఈ పరిచయం స్థాపించడానికి వారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఆటంకాలు, అవమానాలు పరచబడ్డారో వారితో కొంతమంది తెలుసు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని సన్నిధానాలు కొనసాగుతున్న మన జీవితంలో ఒక నాయకుడు మనకు ఉండటం మనకు ఆశీర్వాదం. ఒక నాయకత్వానికి మనం లోబట్టం మనకు ఆశీర్వాదం. ఒక నాయకుని యొక్క ఆలోచన ప్రకారం మనకి నడిపించుకి లోబట్టం మనకు ఆశీర్వాదం. బైబిల్ ఏం రాయబడిందంటే సామెతల గ్రంథంలో దైవోక్తి లేని యెడల జనులు కట్టు లేక తిరిగి నశిస్తారని బైబిల్లో చూస్తాం. ఒక నాయకత్వం మనకి లేకపోతే మన కుటుంబాల ఆశీర్వాదకరంగా ఉండవు. సృష్టి దేని బైబిల్ ఆది నుంచి మరి అంతవరకు మీరు గమనించినట్లయితే నాయకత్వం లేకుండా ఏ వ్యక్తి కూడా పనులు చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఈ ప్రజలందరినీ వాగ్దాన దేశం నడిపించడానికి దేవుడు నడిపించవచ్చుగా. దేవుడు నడిపించలా. ఎవరు ఏర్పరచుకున్నారు? మోషేని ఏర్పరచుకుని. ఎందుకని? నాయకత్వం కావాలి. నేను అంటున్నాను, ఈనాడు దేని బిడ్డారు మన దేవుని సేవకులు పీటరయ్య గారిని ఈ ప్రాంతంలో మీ అందరికీ ఒక నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేశారు. నమ్మిన వారు ఆమె చెప్పండి గట్టిగా. మరి ఏం చేయాలి? మీరందరూ నాయకత్వానికి లోబడి, దైవ సేవకులు నడిపింపుకి లోబడి. మీకు అందరికీ తెలుసు, మనందరం ఆంధ్ర నుంచి మన ఇండియా నుంచి వచ్చాం కనుక ఇక్కడ పద్ధతులు వేరు, అక్కడ పద్ధతులు వేరు.
అక్కడంతా సేవకుడు చెప్పిందే వేదం. ఎందుకంటే దేవుని సేవకుడే దేవుడు, దేవుని యొక్క మాటే దేవుని సేవకుడి మాట కనుక అలాగ లోబడుతూ ఉండేవారు. దేని ఇక్కడ మాత్రం పరిస్థితి అలా లేవు. ఎవరంతలో వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మంచిది దేని దేవుని సంఘము కనుక ప్రభు పాదాల దగ్గర మనం ఎలా ఉండాలంటే నాయకత్వానికి లోబడాలి. ఆ నాయకత్వానికి లోబడినప్పుడే ఆ నాయకుడే మనల్ని ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి మార్గాల్లో ఒక సరైన మార్గంలో నడిపించి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరుస్తారు. స్తోత్రం కలుగును గాక. మరి లోబడే మనసు మీకుంటే అది మీకు ఆశీర్వాదమని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాం. దేని బిడ్డలారా, లేఖనాల్లో రాయబడిన అనేకమైన మాటలు బైబిల్లో చూస్తున్నాం. అయితే ఇంక సమయం లేదు కనుక దేని మీద 3 మాటలు మీరు అర్థం చేసుకోండి. ఆనాడు సంఘం అభివృద్ధి చెందడానికి గల కారణము 3 ప్రాముఖ్యమైన మాటలు చెప్పాను. 1, భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారని. 2, లేఖన భాగంలో రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్టు దేని బిడ్డరా వాళ్ళ జీవితంలో ఒక ఐక్యత వాళ్ళ కలిగి ఉన్నారని. 3వదిగా లేఖన భాగంలో రాయబడిన మాటను గమనిస్తే నాయకత్వానికి లోబడి నాయకత్వం కలిగి నాయకత్వానికి లోబడినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ చూసినప్పుడు వాళ్ళ మీద కనికర పడ్డాడండి. ఎందుకని? ఏమండి, కాపరి లేని గొర్రెల వల్లే మనుషులందరూ చెదిరిపోతున్నారు. కాపరి కావాలి, సంఘానికి కాపరి కావాలి, ఒక సమాజానికి సొసైటీకి నాయకత్వం కావాలి. దేని బిడ్డ అది దేవుని యొక్క ఏర్పాటు అని మరోసారి జ్ఞాపకం చేస్తుంది. కుటుంబానికి నాయకత్వం కావాలి, కుటుంబానికి సంఘానికి నాయకత్వం కావాలి. మన సంఘంలో ఆ నాయకత్వానికి లోబడి ఉంటే అది మనకి ఆశీర్వాదం అని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా, నా పేరు పాస్టర్ హోసన్న. మా నాన్నగారి పేరు బెజవాడ ఉమామహేశ్వరాచార్యులు. ఈ సరిగ్గా రావట్లేదు చూడండి. బెజవాడ ఉమామహేశ్వరాచార్యులు. మా అమ్మగారి పేరు రాజేశ్వరి దేవి. దేని బిడ్డ యేసు ప్రభుని మాకు ఎవరు పరిచయం చేయలేదు. యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు అంటే మన ఇండియాలో మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఆలోచన ప్రకారం తక్కువ జాతి వాళ్ళకి దేవుడు, అంటరానికి వాళ్ళ దేవుడు అని చెప్పి అనుకుంటూ మాకు 10 అవతారాలు కలిగిన దేవుళ్ళు, 33.5 కోట్ల మంది దేవతలు ఉన్నారు కనుక మా వాళ్ళే నిజమైన దేవుళ్ళు, వాళ్ళే నిజమైనటువంటి దేవుళ్ళు, వాళ్ళ ద్వారా మాకు మోక్షం లభిస్తున్న ఉద్దేశంతో ఒక నిష్ఠ కలిగినటువంటి హైందవ కుటుంబంలో జన్మించాను నేను. మా పితరులందరూ వేద పండితులు, సిద్ధాంతులు. దేని బిడ్డలారా, మా నాన్నగారి పేరు ఉమామహేశ్వరాచార్యులు అని చెప్పాను. మా కుటుంబంలో వాళ్ళందరూ కూడా పంచాంగాలు తయారు చేస్తుంటారు. ఒక పెద్ద దేవాలయంలో అర్చకత్వం చేస్తూ ఉండేవాళ్ళు మా కుటుంబంలో వాళ్ళందరూ కూడా. అలాంటి నిష్ఠ కలిగినటువంటి కోట్లకు పడగలెత్తినటువంటి ఒక ఉన్నతమైన కుటుంబంలో నేను జన్మించాను. దేని బిడ్డారా, వాస్తవంగా చెప్పుకోవాలంటే మా కుటుంబంలో ఉన్నటువంటి ఆచారం ప్రకారం ఒక స్త్రీ ప్రసవించిన వెంటనే అమ్మాయి అబ్బాయి అని చెప్పి చూడడానికంటే ముందుగా ఆ స్త్రీ ప్రసవించిన వెంటనే ఏమంటే పంచాంగాలు ఓపెన్ చేసి కాలాలు, తిథి, నక్షత్రాలు సరైన సమయంలో జన్మించారా లేదా, లేకపోతే ఒకవేళ తప్పుగా జన్మించినట్లయితే ఆ బిడ్డ మీద దోషం ఉంటుంది కనుక ఆ దోషం తొలగిపోవాలంటే బారసాలం జరుగుతుంది కదా 21వ రోజు. అప్పుడు యజ్ఞాలు చేసి, హోమాలు చేసి ఆ బిడ్డ మీద దోషాలను తొలగించాలనే ఉద్దేశంతో అలాగే నిష్టగినటువంటి కార్యక్రమాలు కొనసాగుతుండగా దేవుని మహాకృపను బట్టి మా ఇంట్లో మా తల్లిదండ్రులకు 5గురు సంతానం, 2 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. నేను 2వ కుమారుడిగా జన్మించాను. దేని బిడ్డలారా, అందరూ జన్మించినప్పుడు చక్కగా వాళ్ళకు ఆ కాలాలు, తిథి, నక్షత్రాలు సరిగా లేని కారణాన వాళ్ళకు మొత్తానికి ₹1,00,000 ఖర్చు పెట్టి యజ్ఞయాగాలు, జపతపాలు చేసి వాళ్ళ మీద దోషాలు తొలగించారు. నేను జన్మించినప్పుడు మంచి సమయాన ఒక మాట చెప్పాలంటే అదృష్టవంతుడిగా జన్మించాను. మీరు ఒక రకం చూస్తున్నారు. దేవుడు కృపనిచ్చునుగాక. వెరీ సీరియస్గా జూలో సింహం చూసినట్టు చూస్తూ ఉంటే నాకు ఎలా చెప్పండి. ఏమండి, నేను విచిత్రంగా వచ్చినట్లుగా, ఇప్పుడు ఉదాహరణకి మన ఆంధ్రాలో తెల్లాడు వచ్చారనుకోండి, అలా చూస్తాం. నేను తెల్లాడు వస్తే అమెరికా నుంచి ఎవరైనా వస్తే మన 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 దేశంలో లేకపోతే మన ప్రాంతాలలో ఎవరిని ఇలా చూస్తుంటారు, తెల్లగా ఉండరు రైడని. నేను మనందరం ఒకటే కదా. హలో, మరి మీరు విచిత్రం చూడమాకండి. దేవుడు మిమ్మల్ని బలపరుచునుగాక. అలాంటి పరిస్థితుల్లో దేని బిడ్డలారా, వాస్తవంగా మా నాన్నగారు వయసులో మా చిన్నాన్నగారు, మా మేనమామ గారు అర్చకత్వం చేస్తూ ఉండేవారు దేవాలయం. నేను జన్మించిన తర్వాత ఇక నా జన్మ నక్షత్రాన్ని బట్టి నేను అదృష్టవంతుని కనుక మా తల్లిదండ్రులు ఫిక్స్ అయిపోయారు, వీడు మన వంశోద్ధారకుడు, మన వంశగౌరవం నిలపాలి అని చెప్పి గొప్ప సిద్ధాంతరిక చేయాలనే ఉద్దేశంతో చిన్న వయసు నుంచి భక్తి కార్యక్రమాల్లో, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపతపాలు చేస్తూ దేని భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి భక్తి చేసి వచ్చిన వ్యక్తిని, అలా నిష్ఠగా ఎదిగినటువంటి వ్యక్తిని నేను. ఒక్క మాట చెప్పాలంటే మీకు తప్పు కనుక్కోకుండా అంటే మరో మాట చెబుతాం. మరి ఏమనుకున్నాకంటే, హలో, ఏమనుకున్నా పనులు చెప్పేస్తాను. స్తోత్రం కలుగును గాక.
కోట్ల రూపాయల ఆస్తి మాకున్న కూడా మా నాన్నగారు టీవీ తీసుకుంటారు మా ఇంటికి. మీకు అర్థం అనుకుంటాను నా భాష. కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారు మా ఇంటికి టీవీ తీసుకుని రాలేదు. అదేంటి పాట గారు, టీవీ చూస్తే తప్ప అన్నట్టు చూస్తున్నారు. తప్పే. ఎందుకని తప్పు? ఏమండి ఎందుకు తప్పండి? టైం అంతా దాని దగ్గర అయిపోద్దిగా. అవకాశం మోకరించి ప్రార్థన చేయాలి కదా. బైబిల్ చదువుకుంటున్నావా? బైబిల్ చదువుకోవట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ఏమండి ఉంటే టీవీ, లేకపోతే ఇది. అంటే ఒక ఐడియా మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. తెలుసుకోవాలి. నా భాష అది. నేను చెప్పిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, వాడు ఏం చేశాడంటే, వాడు కంప్లీట్ డెవలప్ కొరకు ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది, ప్రపంచం మీ గుప్పెట్లు అన్నాడా. దానికి రివర్స్గా నేను చేసిన మాట ఏంటంటే, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చడం కాదురా బాబు, ఒక ఐడియా మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ప్రపంచం మీ గుప్పెట్లో కాదు, నువ్వు సాతాను గుప్పెట్లో ఉన్నావు. ఈ సంగతి నీకు తెలియాలి. నువ్వు సాతాను గుప్పెట్లో ఉన్నావు. దేని బిడ్డారా, ఈనాడు అనేక మంది జీవితంలో ఇలాగా ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, మా నాన్నగారు టీవీ తీసుకునే మా ఇంటికి ఎందుకంటే టీవీని చూసి మా పిల్లలు పాడైపోతారేమో. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నిజము కాని దేవుళ్ళు పూజిస్తున్న వాళ్ళకి అంత మంట, అంత రోషము, అంత పౌరుషం ఉన్నప్పుడు, హలో నాకు లేదు బాబా చూస్తున్నారు మీరన్నా, నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎంత రోషంగా ఉండాలి, ఎంత యథార్థంగా ఉండాలి, ఎంత మంట కలిగి వైరాగ్యం కలిగి భక్తి చేయాలి. ఒకసారి మీరు ఆలోచించాలి. రోషము, భక్తి, వైరాగ్యం అంటే అర్థం ఏంటి తెలుసా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలని నిలబెట్టాడు ఒక బొమ్మకి నమస్కారం చేయమని. ఒక బొమ్మకి నమస్కారం చేయమని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నిలబెట్టినప్పుడు దేని బిడ్డలారా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశారు? పరాయి దేశంలో ఉన్నాం కదా, అనవసరం ఇది లేనిపోయిన సమస్యలు సృష్టించుకోవటం నమస్కారమే కదా, కేవలం మనసులో యేసువైపు స్తోత్రం అనుకుని నమస్కారం చేద్దాం అని అనుకుని రాజీ పడ్డారా? మాట్లాడండి. రాజీ పళ్ళ. ఏమంటే ఒక మాట అంటారు వాళ్ళు, ఎంత రోషంగా అంటారు తెలుసా? నెబుకద్నెజర్, ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు 3:18 సర్వ చదువుకుని డానియేలు గ్రంథంలో రాయబడిన మాట. నెబుకద్నెజర్ ఎవరితో మాట్లాడుతున్నారు? ఏదో పిల్లడితో మాట్లాడుతూ, ఒక రాజుతో మాట్లాడుతూ, ఏకవచనంతో మాట్లాడుతున్నారు. రాజు గారంటే అనల్లా అన్నారా? స్తోత్రం చెప్పరే అన్నారా? భగవరాజు గారండి అన్నారా? అల్లా. నెబుకద్నెజర్, ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, ఏం చేస్తావు చేసుకోపో అన్నట్టుగా మాట్లాడారు. ఏం చూసుకుంటారా మీ ధైర్యం? మా దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆమేన్. మా దేవుడు అద్భుతమైన వాడు. మా దేవుడు రాయి రప్ప కాదు, చెట్టు పుట్ట కాదు, విగ్రహం కాదు. మేము నమస్కారం చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము ఆరాధన చేస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా చనిపోతాము తప్ప. హలో, మనమైతే బతుకుంటే బట్టలు అమ్ముకుని బతుకొచ్చిన బాబా విన్నారండి. లేకపోతే తల్లో పెందుకులు అనవసరంగా అని చెప్పి ఇలా రాజీ పడిపోతూ ఉంటాం. దేని బిడ్డారా, మన జీవితంలో రాజీ పడితోమే మనం చేసే భయంకరమైన తప్పు అనమాట. ఎక్కడికి వెళ్ళినా రాజీ పడకూడదు. దేవుని యొక్క వచనంలో రాయబడిన మాటలు గమనించి నా బ్రతుకులు అలా మా జీవితం అంత యథార్థంగా పెంచారు మా తల్లిదండ్రులు. ఒక మాట చెప్పాలంటే, దేని బిడ్డ నాకు 20 సంవత్సరం వచ్చేంత వరకు అసలు టీవీ అంటే, సినిమా అంటే నాకు తెలియదు అనమాట. ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. స్తోత్రం చెల్లిద్దామా? ఆమెను అంటున్నా. నా వయసు 45 సంవత్సరాలు దేని పెట్టారా, మొత్తం 70 సంవత్సరాలలాగా ఉంటాను నేను యేసురక్తం. ఎందుకంటే కలర ఏముంటో దరిద్రం. సారీ, మా అనుభవం చెప్తున్నాను మీరు వింటున్నారండి. దేవుని సరిదలు ఇలాంటి మేకప్లే ఉండవు, అలాంటి పరిస్థితి అన్నమాట. ఇలాంటి జీవితంలో కొనసాగుతుంది. ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, నమ్ముకోక మునుపు అంత యథార్థంగా బ్రతికామా? అంత యథార్థంగా బ్రతికాం. దేని బిడ్డారా, నా సాక్ష్యం అంతా చెప్పాను, బోల్డ్ టైం ఉంటుంది కానీ అక్కడే చెప్పేస్తాను. దాదాపుగా నేను అంత నిష్ఠగా భక్తులు కొనసాగుతున్నప్పుడు మా అమ్మగారు, మా నాన్నగారు నా చేతులు చేయించుకొని చాలా సందర్భాలు కన్నులు పెట్టుకుని చెప్పిన మాట ఏంటంటే, అబ్బాయి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, నువ్వు మన వంశోద్ధారకుడివి, ఖచ్చితంగా మన వంశ గౌరవాన్ని నిలపాలి, నువ్వు గొప్ప సిద్ధాంతి కావాలని చెప్పి అన్నారు. ఖచ్చితంగా అమ్మా నాన్న చెప్తున్నాను, మంచి సిద్ధాంతం అవుతానమ్మా, గొప్ప సిద్ధాంతం అవుతానమ్మా అని చెప్పాను. నిజంగానే గొప్ప సిద్ధాంతం అయ్యాను. నమ్మట్లేదా మీరు? ఒకవేళ ఈ లోకంలో సిద్ధాంతం అనుకోండి, ఉదాహరణకి నేను చేతులు చూసిన జాతకం చెప్తాను, వింటున్నారా? వాస్తులు చూస్తాను, ఇప్పుడు కదలే తల్లి గుడ్డ వచ్చేసి నా చూసి ప్రభావం
కొంతమంది చర్చికి వచ్చి బతుకు బుద్ధి మార్చుకోరు. కొంతమంది ఎంత చర్చికి వచ్చిన వింటున్నారా? ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళారు. ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక తల్లి గారు, ఆమె కూడా హిందూ కుటుంబం నుంచి వచ్చిందంట. నా మాటలన్నీ తర్వాత బాగా కనెక్ట్ అయిపోయింది. బాగా కనెక్ట్ అయిన తర్వాత ఏం పెట్టారా, మొత్తానికి పాచిగారితో మాట్లాడుకుందాం అని చెప్పి అందరూ వచ్చి ప్రార్థించుతూ వెళ్ళిపోతా ఉంటాం. మాత్రం నిలబడ్డది చివరి దాకా ఉన్నది. ఏమ్మ తల్లి అంటే, అయ్యగారండి నా సీజన్ ఉండదు సార్, నేను మాత్రం తక్కువ ఉన్నా, చూసారమ్మా కొంచెం మట్టిగా ఉందమ్మా, సబ్బెట్టు కడుకోమ్మా అన్నా. ఇంకేమంటే ఒకసారి ఆలోచించండి. ఏమంటే మన తలరాత్రను మార్చగలిగిన వాడు యేసయ్య మాత్రమే. ఆమె అండల్లా మీరు మన జీవితంలో ఆశీర్వాదం ఇవ్వగలిగిన వాడు యేసయ్య మాత్రమే. ఈ లోపల ఏ ప్రవచనాలు కూడా మీరు నమ్మొద్దు. వింటున్నారా? నేను చెప్పే మాట ఏంటంటే కొంతమంది దేవుడు అది చూపిస్తున్నాను మీ గురించి, ఇది చూపిస్తున్నాను మీ గురించి అని ఇలా కొంతమంది భ్రమ పెడతా ఉంటారు. వింటున్నారా? హలో, మాట్లాడండి. దేవుడు మీకు దేవుడు, నాకు దేవుడు, అందరికి దేవుడే కదా? చెప్పండి. నాకు చెప్పాలనుకుంటే నాతో చెప్పాలి దేవుడు. నీకు చెప్పేది ఏంటి? నువ్వు ఏ రక్తంలో కడగబడ్డావు, నేను కూడా అదే రక్తంలో కడగబడ్డాను. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నా కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు ఆరాధన చేస్తున్న దేవుడిని నేను కూడా ఆరాధన చేస్తున్నాను. దేవుడు పక్షపాతి కాదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. దేవుడు పక్షపాతి కాదు. ఒకరితో మాట్లాడకుండా ఒకలాగా చూసే దేవుడు కాదు. మనం అనుకోండి ఒకలాగా చూస్తాం. మనం కలిసి ఉన్నాం అనుకోండి, బాగా క్లోజ్గా మాట్లాడుకుంటాం. మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వచ్చి అనుకోండి టాపిక్ మారిపోద్దాం. నిజమా కదా? చెప్పండి. మన బతుకులు ఇలా పక్షపాతం కలిగిన జీవితాలు కాబట్టి. ఏసే పక్షపాతం కలిగిన వాడు కాదు. అదేం బిడ్డ, ఒకసారి మీరు ఆలోచించాలి ప్రార్థనాపూర్వకంగా. నేను అనుభవించి చెప్తున్నాను. ఏది కావాలన్నా దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడే దేవుడు. ఒకటి, వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు సేవకులు నిలబెట్టి. 2, స్వరము ద్వారా ప్రభు నీతో మాట్లాడతాడు. గాల మాటలు ఇళ్ళ మాటలు నమ్మి నాకు అది చూపిస్తున్నాను అని చెప్తే నమ్మొద్దు దయచేసి, భ్రమపడొద్దు దయచేసి. ఏం పెట్టారా అవి నమ్మొద్దు. దేవుని యొక్క స్థితిలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. లేఖనాలు రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తే వాక్యాన్ని అనుసరించి మనం బ్రతకాలి. సరే, నా జీవితంలో కొనసాగుతుండగా మొత్తానికి నా తల్లిదండ్రుల ఆలోచన గొప్ప సిద్ధాంతి కావాలని. నా ఆలోచన ఏం పెట్టారా, సిద్ధాంతులు అయితే అన్నాను. 20 సంవత్సరం వచ్చేంత వరకు, 21వ సంవత్సరం వచ్చేంత వరకు చాలా సంవత్సరాలు పూజారిగా పనిచేశాను. నేను కూడా దేవాలయ అర్చకత్వం చేశాను. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు అనుకోండి ఇలా వైట్ వేసుకున్నాను. అప్పుడు ఆ బట్టలు అలా ఉండేవి కావు. అడుగుతున్నారేంటి? ఎలా ఉండేవి? పంచి కట్టుకొని, హలో, జంజి వేసుకొని అలా ఉండేది నా జీవితం. అలా కొనసాగుతుండగా నేను ఒక భయంకరంగా ఒక పంజరంలో చిలకలా పెంచబడుతూ ఉన్నాను. బయటికి వెళ్ళేదానికి అవకాశం లేదు. మా నాన్నగారు, మా అన్నయ్య, తమ్ముడు వాళ్ళు మాత్రం వెళ్తుంటారు, కారులో వస్తుంటారు. నేను వెళ్ళాలంటే పంజలో చిలకలా, ఎందుకంటే నువ్వు గొప్ప సిద్ధాంతి కావాలి బాబు అని చెప్పి అంటా ఉంటే దేని పెట్టారా. మొత్తానికి చాలా రోజులకి ఎదురు చూస్తున్నాను. బయటికి వెళ్ళాలి, నేను కూడా సరదాగా తిరగాలని అవకాశం లేదు. ఒకరోజు అవకాశం వచ్చింది బయటికి వెళ్తానికి. దేని పెట్టారా ఇలా రోజు కొంచెం దూరం వెళ్తా ఉంటే కొంతమంది నా వయసు కుర్రవాళ్ళు గమనించి, పంతులు గారు అసలు బయటికి రారు కదా, ఈ మధ్య బయటకు వస్తున్నారని చెప్పి ఉద్దేశంతో నన్ను అడిగాను. నమస్కారం పంతులు గారు, ఏంటి ఈ మధ్య బయటకు వస్తున్నారు మీరు అని అడిగినప్పుడు, ఎవరెదురు అబ్బాయి, మా నాన్నగారి సంగతి తెలుసు కదా, నేను కూడా టౌన్ చూడాలని ఆశగా ఉంది, ఒంటరిగా వెళ్ళిపోయి మరి వెళ్ళడానికి అవకాశం లేదంటే వాళ్ళు అన్నారు, మీకు అభ్యంతరం లేకపోతే మాతో కూడా రండి అన్నప్పుడు అలాగ వాళ్ళతో రోజు కొంచెం దూరం వెళ్ళటం ప్రారంభించాను. భక్తి మామూలే నుండి అలా కొనసాగుతుండగా వాళ్ళు నన్ను సినిమాకి తీసుకెళ్ళారు. ఈ మాటలు బాగా వింటారు మీరు, అస్సలు క్వశ్చన్ లేదు. సినిమాకి తీసుకెళ్ళి మొట్టమొదటి సినిమాకి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒక మాట అడగనా, సినిమాకి తీసుకెళ్ళారా? ఏ సినిమా చూసుంటారు అంటారు. కొంతమందికి వచ్చిన క్వశ్చన్ అది. మీ మనసులో వచ్చిన తర్వాత ఒప్పుకోండి, నిజం చెప్పండి. ఖచ్చితంగా ఏ సినిమాకి వెళ్ళి ఉంటాడు ఈ పంతులు గారు అని చెప్పి అనుకోని ఉంటారు. నిజంగా అనుకోని ఉంటారు. ఏదో పనికిమాల సినిమా మొత్తానికి తెలియదు. ఒక సినిమా ఏంటంటే లోపల ఈ పనికిమాల అలవాటు, అన్ని అలవాట్లు పూర్తిగా బానిసలు చేశారు. ఇక నా మైండ్ అంతా మారిపోయింది. బైబిల్లో పౌలు భక్తులు అంటాడు, దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపునట్లుగా నా బ్రతుకు మారిపోయింది. ఎంతో నిష్ఠగా భక్తి చేసి పూజారిగా సిద్ధాంతి కొనసాగాలనుకున్న నేను సినీ దేని పెట్టారా ఆ సినిమాలతో వాళ్ళతో తిరగడం ప్రారంభించిన తర్వాత నా మైండ్ అంతా మారిపోయి ఇక నేను సిద్ధాంతిని కావాలనుకొని, సినిమా హీరోని కావాలనుకొని సినీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. అబ్బా నీ మొహానికి అది అన్నట్టు నాకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, సినీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. చిరంజీవి గారు తెలుసు కదా, చిరంజీవి గారు బైబుల్లో భక్తులు మనకి తెలియదు కానీ చిరంజీవి నేను అడగటం అమ్మాయికి అడుగుతున్నాను. వింటారా?
యోబు గారు అంటే ఎవరండి యోబు గారు అన్న వింటున్నారా? ఆది కాండం చెప్పదో రాక ఆదాం కాండంలో రావా వందనాలు తండ్రి అనుకున్నాం మొత్తం. ఇలాగ బైబిల్లో భక్తుల పేరు మనకు తెలివి గారి సినిమా చిరంజీవిని తెలియదు. చిరంజీవి ఇంట్లోకి వెళ్ళాను. చిరంజీవి ఇంట్లో చాలా కాలం ఉన్నాను, లక్షలు ఖర్చు పెట్టాను, ఏదైనా సరే పెద్ద హీరోని కావాలనుకున్నాను. కానీ దేవుని ప్రణాళిక ఒక మాట చెప్పమంటారా, నన్ను కన్న తల్లిదండ్రులకు ఆలోచన నువ్వు గొప్ప సిద్ధాంతి కావాలి. నేను వయసు వచ్చిన తర్వాత తెలివితేటలు పెరిగిన తర్వాత నా ఆలోచన గొప్ప సినిమా హీరోని కావాలని. నన్ను సృష్టించిన సృష్టికర్త ఆలోచన నువ్వు నా సేవకుడు కావాలరా. చప్పలు కొడుతూ ప్రభువుని గణపతి దేవుడికి మహిమ కలుగును గాక. ఆ దేవుడు అలాంటి జీవిస్తున్నప్పుడు అలా వెళుతున్న సందర్భంలో నా స్నేహితులతో తిరుగుతుండగా అలా సినీ ఫీల్డ్ తిరుగుతుండగా ఒక రోజున నా స్నేహితులు బలవంతంగా నాకు చెప్పకుండా సభలకు తీసుకెళ్ళారు. సభకు తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభు సభలో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడు, నా కుమారుడా నీ పాపాలు ఒప్పుకొని నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు ఆయన స్వరాన్ని 3 సార్లు విన్నాను. 3 సార్లు విని దుఃఖపడి ఏడ్చి అసలు నిజంగా నాతో మాట్లాడింది యేసు ప్రభు మాట్లాడారా, అసలు ఎవరు మాట్లాడని చెప్పి ఇంటికి వచ్చి దేని పెట్టారా. మొత్తానికి ఆ రాత్రంతా నా దగ్గర ఉన్న బుక్స్ అన్ని కూడా తిప్పివేసి చదవడం ప్రారంభించి నాకు సమాధానం రాలేదు. తెల్లవారిన తర్వాత కాలస్నానానికి వెళ్ళిపోయి సూర్య నమస్కారం చేసుకుని ఇంట్లోకి వచ్చేసి పద్మాసనం వేసి మొత్తానికి దేవుని దగ్గర అయ్యా రాత్రిలో ఎవరో స్వరంతో నాతో మాట్లాడారు, నాతో స్వరం ద్వారా మాట్లాడడం కాదు నాకు కనిపించాలి అని చెప్పి ఉదయం దాదాపు 7:30 నుంచి దేని బిడ్డారు ఉపవాసం ఉండి అలా దేవుని సన్నిధిలో తపస్సు చేయటం ప్రారంభించినప్పుడు మధ్యాహ్న సమయంలో సాక్షాత్తు దేవుడు కనిపించాడు నాకు. ఆమేన్. దేవుడు కనిపించి స్వయంగా నా దేవుడు దిగి వచ్చి నాకు కనిపించి నాతో మాట్లాడి నా తల మీద చేతులు నుంచి నా కుమారుడా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, అన్ని జనులకు నేను సూచిగా నియమించాను, నీ చేతులకు నా మహిమను పంపుతున్నాను, నువ్వు ఎవరి తల మీద చేతులు నుంచి ప్రార్థిస్తావో వారికి ఉన్న సమస్త మరణకర వ్యాధులన్నీ బాగు చేస్తాను, ప్రపంచవ్యాప్తంగా నేను తీసుకుని వాడుకుంటాను, నన్ను వెంబడించు అని చెప్పి ప్రభు నాతో మాట్లాడినప్పుడు యేసు ప్రభుని స్వయంగా కళ్ళారా చూశాను. యేసే నిజమైన దేవుడిని తెలుసుకున్నాను. యేసు ప్రభుని అంగీకరించాను. దేని బిడ్డరా చాలా సమయం లేదు కాబట్టి ముగించేస్తున్నాను, దయచేసి గమనించండి. దేని బిడ్డరా అలా నా జీవితంలో అలా ప్రభును దర్శించి నాతో మాట్లాడినప్పుడు యేసు ప్రభుని తెలుసుకున్నానని చెప్పి యేసుని తెలుసుకున్నానని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కొట్టారు, తిట్టారు, భయంకరంగా చిత్రహింస చేశారు. 4 సంవత్సరాలు నరకం ఎలా ఉందో తెలియదు. కానీ నేను నా కుటుంబ సభ్యుల ద్వారా అన్నయ్య, తమ్ముడు, బంధువులు, స్నేహితుల ద్వారా అవమానకరమైనటువంటి బాధలు అనుభవించారు. కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు, జైల్లో వేసి దేని మీద ప్లేటు భోజనం జైల్లోకి పంపించినట్లుగా అలా పంపించి ఆట చిత్రహింసలు పెట్టారు. ఎంతో భయంకరమైన టార్చర్ అనుభవించాం. అయితే మా నాన్నగారు ఏమన్నా తెలుసా, నువ్వు ఇంకా చావలేదురా, నువ్వు చనిపోరా, నువ్వు చనిపోతే ఏదైనా లారీ కింద బస్సు కింద పడి చనిపోతే తృప్తిగా భోంచేస్తానని చెప్పి అన్నారు మా నాన్నగారు. అలాంటి భయంకరమైన శోధనలు అనుభవిస్తుండగా బండ్ల ప్రభు నాతో మాట్లాడటం ప్రారంభించాను. నా కుమారుడా నేను నీతో మాట్లాడి నేను రక్షించుకుని ఇంటి దగ్గర కూర్చోడానికి నువ్వు సేవకు రావాలన్నా వింటున్నారా. అప్పుడు నేను అన్నాను, ప్రభువా మిమ్మల్ని నమ్ముకున్నందుకు నీ బాధలు పడుతుంది, నీ కష్టాలు పడుతున్నాను, సేవకు నేను రాను ప్రభువా, పరిచర్యకి నేను రా, ఎక్కడికైనా వెళ్ళి సాక్ష్యం చెబుతాను యేసే నిజమైన దేవుడు అని చెప్పి దయచేసి నేను సేవకు మాత్రం రాను ప్రభువా అని ప్రభుతో మాట్లాడితే దేవుడు విడిచిపెట్టలేదండి. 19 సార్లు దేవునికి నాకు గొడవ జరిగింది. 19 సార్లు నువ్వు రావాలి నేను రాను, నువ్వు రావాలి నేను రాను అని ప్రభు దగ్గర మాట్లాడుతుంటే చివరిసారిగా ప్రభు 2000 సంవత్సరం దేని పెట్టారా ప్రభు నాతో మాట్లాడిన మాట, 2003 సంవత్సరం ప్రభు నాతో మాట్లాడిన మాట, నా కుమారుడా నువ్వు సేవకు వస్తే అద్భుతంగా వాడుకుంటాను, రాకపోతే అలా అయిపోతావని ఒక సమాధి పెట్టి చూపించాను. చనిపోతావు. అప్పుడు నాకు అర్థమైంది చనిపోయి ఏం చేయగలను ప్రభు. నిజమే కదా, మనమైనా ఇప్పుడు లోపడతాం. మారండ్ర బాబు అని చెప్తే వింటామా? వెళ్ళిపోలే వాళ్ళు అంటాం. హలో మాట్లాడలే వింటున్నారా? ఒక నా దగ్గరికి వచ్చి తాగుపోతే ఏమన్నా తెలుసా, యేసు ప్రభు రాబోతున్నావు, సిద్ధపడు అని చెప్పి చెప్తా ఉంటే వాక్యం అయిన తర్వాత ఓరిగొండి పాటగా చిన్నప్పటి నుంచి నా యేసుకు వచ్చాడేంటి అన్నాడు. ఆ చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు అంటే ఏమని యేసు ప్రభు వస్తున్నాడని చెప్పి వచ్చాడేంటి ఇవన్నీ మాయమాటలు చెబుతున్నాను చెప్పి ఏమని వినరండి, ఎవరు లోపడరండి. మంచిగా చెప్తే ఎవరు లోపడతారు? ఒక వ్యక్తి మారాలంటే డబ్బన్నా పోవాలి, జబ్బన్నా సౌండ్ రావట్లా, డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి. అప్పుడే ప్రభు మాటకి లోబడతాం. చనిపోతాం అని చెప్పినప్పుడు దేవుడి మాటకి లోబడి ప్రభు ఈ సేవకు వస్తాను ప్రభు అని దేవుడికి సమర్పించుకున్నాను, ఏసీ నమ్ముకొని సేవకు సమర్పించుకుని అని చెప్పి ఇంట్లోంచి గెంటేసేది దేని పెట్టారా. నా తల్లిదండ్రులు నాకు కోట్ల రూపాయల ఆస్తి ఉంది, అందరూ క్షేమంగానే ఉన్నారు ప్రభు కృపను బట్టి. ఇంట్లోంచి గెంటేస్తే ఈ బైబిల్ చేత పట్టుకొని బయటకు వచ్చా 2003 సంవత్సరం. నేను ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు నా జేబులో 250 రూపాయలు ఉన్నాయి.
ఆ 250 రూపాయలు ఇంట్లో నుంచి గెంటేస్తే కట్టుపట్లతో బైబిల్ చేత పట్టుకుని వచ్చాను. మళ్ళీ ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళిపోయి చేయి చాపి ఎక్కడ అడుక్కోలేదు, ఏ మినిస్ట్లో జీతానికి ఉండలేదు, ఎవరి మీద ఆధారపడలేదు. దేని బిడ్డారా, ఉంటే తిన్నా, లేకపోతే కన్నీటి గురించి ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. ఈనాడు దేవుడు ఇది ఇలాంటి సంఘాలు ఒక 12 సంఘాలు దేవుడు నాకు ఇచ్చారు. 12 సంఘాలు దేని బిడ్డారా, ఇది ఇంత చర్చ ఉంటుంది మాకు కూడా. 12 సంఘాలు దేవుని మహాకృపను బట్టి సొంత స్థలాలు దేవుడు ఇచ్చాడు. మీలాంటి ప్రజలు అంటే బాగా డబ్బున్నోళ్ళు కాదులే, బాగా పేదోళ్ళు. దాదాపుగా ఇంచుమించుగా నాకున్న సంఘాలన్నింటిలో దరిదాపుగా దగ్గర 1500 మంది విశ్వాసం దేవుడు నాకు ఇచ్చాడు. ఈనాడు ప్రతి ఆదివారం ప్రతి సంఘంలో ఆరాధన జరుగుతూ ఉంది. అక్కడ సేవకులు, నాతో కూడా సేవకులు ఉన్నారు. దేని బిడ్డారా, వాళ్ళు కొనసాగిస్తున్నారు. దేవుని కృపను బట్టి 250 రూపాయలతో ప్రారంభమైనటువంటి నా పరిచర్య ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 25 దేశాలు తిరగడానికి దేవుడు కృప ఇచ్చారు. చూడడానికి కాదు సుమా, ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పడానికి. ఏమండి, అమెరికా 2వ రావడం దేవుని కృపను బట్టి. లండన్, స్విట్జర్లాండ్, ఇలాగా అనేకమైన ప్రాంతాలు దేవుడు అనేక దేశాలు వెళ్ళాను. యేసు ప్రభువు వారు పుట్టి పెరిగినటువంటి యెరూషలేముకి 3 సార్లు వెళ్ళి వచ్చాను. ఒకసారి అయితే చూడడానికి వెళ్ళాను, 2 సార్లు అయితే అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆమేన్. యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అలాంటి అద్భుతమైన కృపను ఇచ్చారు. కేవలం 250 రూపాయలతో ప్రారంభమైనటువంటి నా పరిచర్య ఈ రోజున 1000 మందికి ఆశీర్వాదకరంగా మార్చారు. ఇంట్లోంచి గెంటి వేసిన నా తల్లిదండ్రులందరూ దేని బిడ్డారా, నా దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్న దానిని బట్టి వాళ్ళంతా కళ్ళారో చూసి దేని బిడ్డ అవమానపరిచి గెంటేసిన వాళ్ళందరూ ఏసే నిజమైన దేవుడిని తెలుసుకున్నారు. హల్లెలూయా. చెప్పుకుంటే ఎన్ని సంగతులు చెప్పగలను. వాస్తవంగా ఇండియాలో అనుకోండి 1.5-2 గంటలు ఈజీగా వాకింగ్ చెప్పేస్తాం. వింటున్నారండి? ఇప్పుడు నాకు ఇచ్చిన సమయం ఇప్పటికీ అయిపోయింది. దేవుడు కృప బట్టి క్షమించాలని కోరుతున్నా. నాకు ఇచ్చిన సమయం ఇప్పటికీ అయిపోయింది. మరి దయచేసి ఒక 5 నిమిషాలు పెరుగుతాను, మీరు కంగారు పడకుండా. దయచేసి దేని బిడ్డలారా, ప్రభుత్వాలు అటువంటి నా జీవితంలో అటువంటి అద్భుతాలు జరిగించిన దేవుడు మా కుటుంబంతో ప్రభు దగ్గర నడిపించబడ్డారు. వాళ్ళందరూ యేసు ప్రభు తెలుసుకున్నారు. ప్రభు సందులో దేని బిడ్డారా, వాళ్ళు తెలుసుకున్నారని చెప్పి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళలేదు, విడిచొచ్చానంతే. మరి దేని ఆశించకుండా దేని మీద ఆధారపడ్డాను. దేని బిడ్డారా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు విన్నారు, గ్రహించండి, అర్థం చేసుకోండి, నా కొరకు ప్రార్థించండి. ప్రభు సన్నిధిలో కేవలం మాదంతా విశ్వాసంతో జరుగుతున్నటువంటి పరిచర్య. అంటే ఒక మాట, దేవుడు ఇస్తే తింటాం, ఇవ్వకపోతే ఉపవాసం మోకాల మీద కన్నీరు విడిచి ప్రభు దగ్గర అడుగుతా. ఎక్కడ జీతం తీసుకోను, ఎక్కడ అడుక్కోము, ఎవరి దగ్గర చేతులు చాపి దేని అడగో. దేని మీద ఆధారపడి జరుగుతున్న పరిచర్య. మా పరిచర్య కొరకు మా సంఘాల కొరకు ప్రార్థన చేయండి. క్రైస్ట్ గ్లోరియస్ మినిస్ట్రీస్ అని చెప్పి దేవుడు ఇచ్చిన ఆ దర్శనాన్ని బట్టి పరిచర్య ప్రారంభించాను. దేని బిడ్డారా, ఒకవేళ నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, పాస్టర్ హోసన్న బ్రాడ్కాస్ట్. పాస్టర్ హోసన్న బ్రాడ్కాస్ట్ అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో దాదాపుగా బోల్డ్ మెసేజ్లు ఉన్నాయి. కావాలంటే మీరు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దేని మీద చూడాలని, ముఖ్యంగా నా కొరకు ప్రార్థించాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. మా సంఘాల కొరకు పరిచయం కొరకు ప్రార్థించండి. మేము ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి అవకాశం ఇచ్చిన పీటర్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, నన్ను పరిచయం చేసి తీసుకొచ్చినటువంటి విక్టర్ గారి కుటుంబానికి, సురేష్ గారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఇది సౌండ్ బాగా చేస్తుంది, మిగిలిన సౌండ్ రాదు మొత్తం, దీనికి మాత్రం సౌండ్ బాగా వస్తుంది. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించును గాక. కనుక నాకు ప్రార్థించండి. ఒకవేళ మీకు ఎవరికైనా ప్రార్థన అవసరమైతే తర్వాత ప్రార్థన చేస్తాను. నా మాట ముగిస్తున్నాను. రైట్.